నమస్తే, శివాబీ న్యూస్కు స్వాగతం. నా పేరు వైష్ణవి. ముందుగా ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. చిల్లకూరు మండలం కోట క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం. అరుణాచలం వెళ్తున్న టెంపో ట్రాక్టర్ ఢీ 10 మందికి గాయాలు. నెల్లూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. మహిళ అనుమానాస్పద మృతి. ఓజిలి మండలం పెదపరి గ్రామ ఎస్సీ కాలనీలో సంఘటన. అనుమానితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పజెప్పిన స్థానికులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఘనంగా వాజ్పేయి జయంతి వేడుకలు. మనుబోలులోని కూడలి ప్రాంతంలో బీజేపీ ఆధ్వర్యంలో దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు. వైభవంగా క్రిస్మస్ వేడుకలు. గూడూరులోని ఎస్ఏఎల్సీ చర్చితో పాటు పలు చర్చిల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన క్రైస్తవులు. దైవ సందేశం అందించిన పాస్టర్లు. చిల్లకూరు మండలంలోని కోట క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అరుణాచలం వెళ్తున్న టెంపో వాహనం ట్రాక్టర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు ప్రాంతానికి చెందిన 10 మందికి గాయాలయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ప్రాంతం నుండి అరుణాచలంకు టెంపో వాహనం బయలుదేరింది. చిల్లకూరు మండలంలోని కోట క్రాస్ రోడ్డు ప్రాంతానికి వచ్చేసరికి ముందు వెళ్తున్న ట్రాక్టర్ను ఢీకొంది. దీంతో 10 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో టెంపో ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ట్రాక్టర్ రహదారి పక్కన ఒరిగిపోయింది. వీరిలో 4గురికి బలమైన గాయాలు కావడంతో ముందుగా గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు చిల్లకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఓజిలి మండలంలోని పెద్దపరియా గ్రామ ఎస్సీ కాలనీలో పాలిచర్ల చెంగమ్మ అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మహిళ ఆత్మహత్యకు పాల్పడిందా లేక హత్య చేశారా అన్న విషయాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఓజిలి మండలంలోని పెదపరి గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన పారిచర్ల చెంగమ్మ అనే 45 సంవత్సరాలు కలిగిన మహిళ ఇంటిలో ఉరివేసుకుని మృతి చెంది ఉండడాన్ని గుర్తించారు. మృతురాలి ఇంట్లో నుండి పక్క గ్రామమైన భువనగిరిపాలెంకు చెందిన శివకుమార్ అనే వ్యక్తి వడివడిగా పరుగులు పెట్టడంతో గ్రామస్తులు పట్టుకుని దేవాలయంలో బంధించారు. అనంతరం పోలీసులకు అప్పజెప్పారు. ఫిర్యాదు అందుకున్న ఏఎస్ఐ రాధమ్మ సిబ్బందితో సంఘటనా స్థలికి చేరుకుంది. మృతురాలు చెంగమ్మ మృతికి కారణాలపై వారు ఆరా తీశారు. మహిళ ఆత్మహత్యకు పాల్పడిందా లేదా హత్య చేశారా అన్న విషయాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. ఈ మేరకు ఓజిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఓజిలి మండలం పెదపరి అరుణజ్యోతివాడ. నా పేరు మాజీ సర్పంచ్ టి రామచంద్రయ్య. ఉదయం 6 గంటలకి ఇక్కడ మా పిల్లకాయలు కొంతమంది ఉంటే ఆ అబ్బాయి ఆ ఇంట్లో నుంచి దబాయించి పరిగిస్తూ ఉంటే ఎందుకు దబాయించి పరిగిస్తూ ఉన్నాడు అని ఆ అబ్బాయిని పట్టుకొని పోయి ఆ ఇంట్లో పోయి చూస్తే ఆ ఉరేసుకొని చనిపోయినది. నేను దబాయించి పరిగిస్తూ ఉన్నాను. అందుకని చెప్పి వాళ్ళు పిల్లకాయలంతా కూడా ఆ అబ్బాయిని మాతమ్మ దేవాలయంలో వేసి బేగా వేసి పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వచ్చారు పోలీసు వాళ్ళు ఇంత 6 గంటలకు పోలీసు వాళ్ళు చెప్పినా కూడా ఇంతవరకు పోలీసు వాళ్ళు రాలేదు. ఎస్ఐతో మాట్లాడారు మీరు? ఎస్ఐతో మాట్లాడినాము. ఎస్ఐ అంటే తిరుపతిలో ఉన్నదన్నది. తిరుపతిలో ఉన్నదంటే సరే నేను పంపిస్తామన్నది ఇంతవరకు అది కూడా వచ్చింది. ట్రైన్ ఎక్కించింది. నేను వచ్చాను, వెళ్ళిపోయాను శబరిమలకి. వెళ్ళిపోతే 2 రోజులు మాట్లాడుతూనే ఉంది. మాట్లాడుతుంటే అక్కడికి వచ్చి రాత్రి కేరళ వచ్చి చెంగనూరులో ఎక్కా. దర్శనం అయిన తర్వాత ఎక్కిన తర్వాత ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంది. 7 గంటలకి నాకు తలనొప్పి ఉంది, బాగాలేదు, నేను ఒంటికి పనికి పోయినాను చేశాను అని అన్నది. ఒంటికి పనికి ఎందుకు పోతావు, బాగాలేనప్పుడు ఎందుకు చేసేలా, కొనుక్కోవచ్చు కదా, తినేసి కొనుక్కోవచ్చు కదా. నేను తిన్నాను. నువ్వు లేచి తిను అని అంటే నేను మాత్రం ఇప్పుడే వేసుకున్నాను.
తింటానులే, నేను ఏదైనా తింటాను, నువ్వు లేచి తిను తగ్గుతుందని చెప్పానన్న. లేదు నాకు బతకాలని లేదు, నాకు చేయాలని లేదన్న. ఎందుకు బతకాలని లేదు, ఏం జరిగింది నీకు, ఏమంటే అని చెప్పానన్న. లేదు నేను చచ్చిపోలేదు, నేను చచ్చిపోయిన సాగు ఏంది బెదిరింపులు ఏంది ఇటువంటి చేష్టాలు ఏంది, చచ్చేది ఏంది, నువ్వు ముందు తీ అంటే తేడాగా మాట్లాడే లోపల ఆమె వాళ్ళు పక్కింటి వాళ్ళకి ఫోన్ చేశాను. నేను ఏందో ఆమె మాట్లాడుతున్న ఫోన్ అన్న. వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు ఇప్పుడు పోలేం పొద్దుపోయి రేత్రి నేను ఒక వాళ్ళని పోయి చూసుకున్నాను, నేను ట్రైన్లో వస్తున్నాను అన్న, దూరంగా ఉన్నాను, కేరళ నుంచి వస్తున్నాను అని చెప్పానన్న. సరే అని చెప్పి వాళ్ళు గమ్ముగా చెప్పారు. మళ్ళీ పక్కన మా అత్తయ్యకి ఫోన్ చేసి వాళ్ళ నెంబర్ ఉంది, మా క్లాస్మేట్ అబ్బాయి ఆ నెంబర్ ఉంటే ఆ నెంబర్ చేశాను. ఆ నెంబర్ చేసిన తర్వాత వాడు పంపిస్తానని చెప్పి, నేను పోలేను కదా బావా, హ్యాండిక్యాప్, నేను పోలేను, ఎవరిని వస్తే పంపిస్తాను బావా అన్నాడు. సైదాపురం మండలంలోని ఊటుకూరు గ్రామం మిక్స్డ్ కాలనీకి చెందిన గిరిజన దంపతులపై దాడి జరిగింది. స్థానికంగా ఉండే కవిత కుటుంబ సభ్యులు వారిని పనికి పిలిస్తే రాకపోవడంతో రాడ్డుతో దాడి చేసి గాయపరిచారని బాధితులు తెలిపారు. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందడంతో విచారిస్తున్నారు. సైదాపురం మండలంలోని ఊటుకూరు గ్రామ మిక్స్డ్ కాలనీకి చెందిన కవిత అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న గిరిజన దంపతులైన పెంచలయ్య పెంచలమ్మను తోటలో పనికి పిలిచారు. వారు వెళ్లకపోవడంతో కవితతో పాటు లక్ష్మమ్మ, నెల్లూరు లక్ష్మమ్మ మరో ఇద్దరు కలిసి గిరిజన దంపతులపై రాడ్డుతో దాడి చేసి గాయపరిచారు. దీంతో వారి తలకు, చేతికి బలమైన గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. తర్వాత కవిత వేరే వాళ్ళు మనిషి మగ మనిషి కొట్టాడు. అడిగి వాళ్ళు మగ మనిషి అందరికీ తెలియదు, ఆడ మనిషి ఆడవాడు 5 మంది తీసుకొని మగవాళ్ళు మమ్మల్ని పోలీసు వాళ్ళే కాపాడాలని కవిత జుట్టు పట్టుకొని తీసుకుని కడుపు మీద కూర్చొని కుట్టేస్తాను. కొట్టింది సార్. ఆమె లక్ష్యం ఇచ్చి మా ఆయన బడబడ ఈడ్చుకుని వెళ్తాను. అమ్మ తమ్ము చేసేసాను, రెక్క మీద పట్టింది. అవును పోయి నన్ను చూపుతారు. జనం ఒక్కరు కూడా లేదు సార్. తిప్పిలా చేసాను, అడిగినాడు. ఒకవేళ అడిగితే లేక మాజీ ప్రధాని దివంగత బీజేపీ నేత అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు మనుబోలులో ఘనంగా జరిగాయి. పార్టీ మండల అధ్యక్షుడు ఓడూరు శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో మనుబోలు కూడలిలో వాజ్పేయి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వెంకటకృష్ణారెడ్డి, వెంకయ్య, అజయ్ కుమార్ రెడ్డి, తురక అంకయ్య, ఎస్ఎస్ఎఫ్ ప్రతినిధులు రాము ఆచారి, గణపతి తదితరులు పాల్గొన్నారు. భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి 99వ జన్మదిన వేడుకల్ని ఇవాళ మనుబోలులో భారతీయ జనతా పార్టీ సమర్థ సేవా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతోంది. భారతదేశాన్ని గ్రామీణ ప్రాంతాలని పట్టణాలకి అనుసంధానం చేస్తూ స్వర్ణ చతుర్భుజి అనే పేరుతో నేషనల్ హైవేస్ని, R&B రోడ్స్ని అంతటిని ఒక అనుసంధాన ప్రక్రియకి శ్రీకారం చుట్టి భారతదేశంలో ఏ పల్లెటూరు నుంచైనా ఎక్కడికైనా సరే అనుకున్న సమయానికి అంటే ముందుగా వెళ్ళే విధమైన ఒక ట్రాన్స్పోర్టేషన్కి అయితేనేమి, ఒక ఇంకెక్కడికైనా ప్రయాణ సదుపాయాలు అయితేనేమి, ఇలాంటి వాటికన్నిటికీ ఒక రూపకల్పన చేసి స్వర్ణ చతుర్భుజి పేరుతో భారతదేశంలో రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన గనుడు, భారతదేశ కీర్తి ప్రతిష్టలని, హిందూ సామ్రాజ్యాన్ని, భారతదేశమే హిందూ సాంప్రదాయానికి ఒక ప్రతీక అన్న ఒక విధానాన్ని ప్రపంచానికి చాటి చెప్పి భారతదేశంలోని భారతీయులను చూసి హిందూ సాంప్రదాయాలు ఇదే విధంగా ఉండాలని ప్రపంచానికి చాటి చెప్పిన గనుడు.
గూడూరు పట్టణంలోని ఎస్ఏఎల్సి చర్చిలో క్రిస్మస్ వేడుకలు వైభవంగా జరిగాయి. క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేసి ప్రత్యేక గీతాలు ఆలపించారు. పాస్టర్ ప్రశాంత్ కుమార్ క్రిస్మస్ పండుగ యేసుప్రభువు పుట్టుక గొప్పతనాన్ని క్రైస్తవులకు వివరించి దైవ సందేశం అందించారు. ఈరోజు మన పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం వారికి దయచేసి ప్రార్థిస్తున్నాను. దక్షిణాంధ్రలో దక్షిణంగా ప్రజలైనటువంటి తండ్రి, నీ రూపాన్ని మార్చుకొని నీ స్వరూపాన్ని మార్చుకొని నీ యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని మహిమను మా కొరకు మార్చుకొని ఎలాంటి వైరస్లు ప్రవేశించకుండా ప్రతి బిడ్డలో పేరు పేరున స్థానిక సంఘం అడిగినవి అడగవచ్చు. గూడూరు పట్టణంలోని చర్చి రోడ్డులో ఏర్పాటై ఉన్న సార్వత్రిక క్రైస్తవ ప్రార్థనా మందిరం మరియు అంబేద్కర్ నగర్ వద్ద ఉన్న హోసన్నా మందిరంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రైస్తవులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పాస్టర్లు క్రిస్మస్ పండుగ విశిష్టతను వివరించి దైవ సందేశం అందించారు. మనుషుల పోలికగా పెట్టి యేసు యొక్క స్వభావాన్ని నువ్వు ధరించు. ఇదిగో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు దాసుని స్వభావం, దాసుని గుణాన్ని, శ్రమపడే స్వభావం ధరించుకోవాలంటున్నా ఇప్పుడు మన నుంచి కోరుతున్నాడు. ముందు శ్రమపడేను, ఈ లోకంలో నీకు వచ్చేటువంటి క్రీస్తు యేసులోకి బాప్తిసం చాలా పెద్ద పెద్ద మాధవ్ నీ నమస్కారం అంటే అయితే యేసు స్థాపించి పార్టీని స్థాపిస్తే దాన్ని కూడా సమరయోధులు ప్రాణత్యాగం చేసిన ఆలపుత్రులు ఏమైనా ప్రవర్తించారు కదా మీకు వచ్చినాన్ని ఎరగేసి చెప్పుకుంటే ఎవరి భగత్ సింగ్ కానీ ఎవరి చాలా మంది మాట్లాడకపోతే యాక్షనిజం అంటే కుట్టుకోవడం చేసుకోవడం నెక్స్టిజం ఇది అయితే దేవదూత ద్వారా చెప్పబడుతున్నప్పుడు క్రిస్మస్ దాగి ఉన్న ఎవరి లోకంలో ఉన్న వారందరికీ మహా సంతోషకరమైన ఏది వస్తున్నా భయం, ఎవరు ఏం మాట్లాడుతున్నా భయం, ఏది అవుతుందో పిల్లల గురించి లేక చదువుల గురించి వివాహాల గురించి రకరకాలమైనటువంటి ఏదైనా చిన్న దగ్గర వచ్చిన క్రీస్తు హల్లెలూయా. ప్రభు అంటే ఏలునివాడు, ఏలుబడి చేసేవాడు అంటే రాజు, ఏలేవాడు రాజు, ఏలుబడి చేసేవాడు రాజు అని. తర్వాత క్రీస్తు అనే దగ్గర కింద ఫుట్ నోట్లో ఏముంటుందంటే అభిషిక్తుడు అని అర్థం. యేసుక్రీస్తుని నమ్మి విశ్వసించిన బిడ్డలందరూ మాలాంటి దైవ సేవకులందరూ క్రీస్తు సామ్రాజ్యములకు వచ్చాం. ప్రైజ్ ది లార్డ్. చెప్పగలిగే హల్లెలూయా. పెద్ద పెద్ద సామ్రాజ్యాలు, ఐగుప్తు సామ్రాజ్యం, బబులోను సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యం, తర్వాత గ్రీక్ సామ్రాజ్యం, మారియా పారశిక దేశపు సామ్రాజ్యం, ఈ 5
నెల్లూరులో క్రిస్టియన్ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో క్రైస్తవ సోదరులకు వినూత్నంగా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ఏపీ స్టేట్ కైట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేకమైన గాలిపటాన్ని రూపొందించి ఎగురవేశారు. నెల్లూరు క్రిస్టియన్ యూత్ అనే లోగోతో గాలిపటాన్ని తయారు చేసి బట్వాడీపాలెం సెంటర్లో ఆ గాలిపటాన్ని ఎగురవేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెమో ఆశీష్, రాజేష్ దాసరి, స్వరూప్, రూబెన్ పాల్, నిషాంత్, జార్జ్, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. ఉండాలి మన ఆఫీసులో అంతా చూడు. నా పేరు శ్రీనివాసులు, గాలిపటాల శ్రీనివాసులు అంటారండి నన్ను. నేను ఏపీ స్టేట్ కైట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. ఈరోజు మన క్రిస్మస్ సందర్భంగా వినూత్నంగా మేము ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు ఒక గాలిపటం ద్వారా తెలియపరచమని మిత్రులు మమ్మల్ని ఆశిస్తూ మరియు వాళ్ళ మిత్ర బృందం అడగడం జరిగిందండి. దానిలో భాగంగా మేము ఏంటంటే మా అసోసియేషన్ తరఫున ఇటువంటి కార్యక్రమాలు చాలా చేస్తుంటాము. అదేవిధంగా ఈరోజు మేము ఒక గాలిపటం మీద నెల్లూరు క్రిస్టియన్ యూత్ సింబల్తో కూడినటువంటి ఒక సింబల్ని పొందుపరిచి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఎగరేయడం జరిగిందండి బట్వాడీపాలెం సెంటర్లో. సో ఈరోజు బట్వాడీపాలెం సెంటర్లో నెల్లూరులో క్రిస్టియన్స్ అందరికీ ప్లస్ నెల్లూరు సోదరులకి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు వినూత్నంగా తెలియజేయడానికి మేము గాలిపటాల శ్రీనివాస్ గారిని ఏపీ స్టేట్స్ కైట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గారిని కలవడం జరిగింది. అడిగిన వెంటనే తను మా కోసం ఎంతో శ్రమ తీసుకొని మా కోసం నెల్లూరు క్రిస్టియన్ యూత్ అనే లోగోతో హ్యాపీ క్రిస్మస్ అని కైట్ని డిజైన్ చేసి ఈరోజు బట్వాడీపాలెం సెంటర్లో ఎగరేసాం. చాలా సంతోషంగా ఉంది. ఇలా మీకు నెల్లూరు నగరంలోని ఎంజీబీ మాల్ ఆధ్వర్యంలో సింహపురి ప్రీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మాల్ను అందంగా విద్యుత్ దీపాలంకరణలో అలంకరించారు. వేడుకల్లో భాగంగా సంకీర్తన నృత్యాలు అందరినీ అలరించాయి. మనుబోలు మండలంలోని కొమ్మలపూడి చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరిగాయి. మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మనోజ్ కుమార్ మాట్లాడుతూ యేసు అడుగుజాడల్లో అందరూ నడవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు గుండాల శిరీష, రమేష్, తేజ తిరుపాల్ తదితరులు పాల్గొన్నారు. క్రిస్మస్ దిన శుభములను తెలియజేస్తూ ఉన్నాను. మరి యొక్క క్రిస్మస్ అనేటువంటి మాటకి క్రీస్తు ఆరాధన అని అర్థం. యేసుక్రీస్తుని ఆనాడు దేవదూతలు, గొల్లలు, జ్ఞానులు వీరందరూ కూడా ఆయన జన్మను గురించి తెలిసి వీరందరూ ఆరాధించి ఆయనకు బహుమతులను వారు అందజేసినటువంటి పరిస్థితి ఉన్నది కనుక మరి క్రీస్తుని ఆరాధించుచున్నటువంటి సమయంలో మనము కూడా నిజమైనటువంటి ఒక ఆనందమును హృదయంలో కలిగి మనము మరి దేవుని ఆరాధించాలి. అదేంటి అని అంటే మరి యేసుక్రీస్తు జన్మము వలననే ఈ లోకములో మనుష్యులకు రక్షణ అనేటువంటిది దొరికింది.
అందుకనే యేసుక్రీస్తు నామములోనే రక్షణ ఉన్నదని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. అంతేకాదు కానివ్వండి, మరి లోక సంబంధమైనటువంటి స్థితిలో మనుషులు జీవించేటువంటి స్థితిని బట్టి కలిగే పాపమునకు పరిహారము కావాలి అని అంటే ఒక పరిశుద్ధుని రక్తము చెందించబడవలసిన అవసరత ఉంది. కాబట్టి ఆ రక్తమును చెందించు నిమిత్తమే యేసుక్రీస్తు శరీరధారిగా ఈ భూమి మీద జన్మించి ఉన్నాడు. మరి యేసు జన్మము క్రిస్మస్ సందర్భంగా మనుబోలులోని చంద్రమౌళి నగర్, అంబేద్కర్ నగర్ చర్చిల్లో శ్రీ సేవానాథం ట్రస్ట్ ఆధ్వర్యంలో సభ్యులు స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం చర్చి ఫాదర్ పీటర్ పాల్ తదితరులు మాట్లాడారు. మాచిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి సేవలు అభినందనీయమని వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, ట్రస్టు ప్రతినిధులు, మాచిరెడ్డి యువత పాల్గొన్నారు. దేవుని మహాకృపే కుటుంబానికి చేసి తిరిగి కానీ ఈరోజు శ్రీనాథ్ రెడ్డి గారు మన మనుగోలుకి ఎందుకు చేస్తున్నట్టే వారి తల్లి గారు మరి జన్మస్థలం మనుగోలు అయినందుకు మనం దాన్ని ఒకసారి చెప్పబడుతుంది. తల్లి గారు కావచ్చు, మరి మాచిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి గారు కావచ్చు, వారు వాస్తవికంగా బెంగళూరులో ఎక్కడో వారికి సంబంధించినటువంటి వారి వ్యాపారాల్లో వారికి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉండాలి, కార్పొరేట్తో ఎక్కడో ఉండాలి. కానీ అలాంటి పరిస్థితుల్లో కుగ్రామంగా మండల హెడ్ క్వార్టర్లో, మండలంలోనే కాదు ఈ మండలం మొత్తంలో అనేకమైన కార్యక్రమాలు చేస్తూ నిజంగా వారికి వయసులో చిన్నవాళ్ళు, యువకులు, మరి విద్యావంతులు ఘనమైనటువంటి కార్యములు చేయగలిగిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తి నిజంగా మనగోల్ని జ్ఞాపకం చేసుకుని, ఎస్పెషల్లీ నవర్ చర్చ్ జీసస్ ఇస్ అలైవ్ ఫెలోషిప్ రైట్ చర్చిని జ్ఞాపకం చేసుకుని వారి ఇచ్చిన దాతృత్వాన్ని బట్టి వారికి మరి ప్రత్యేకంగా ట్రస్టీగా ఉన్నటువంటి మాచిరెడ్డి మరి శ్రీనాథ్ రెడ్డి గారికి, వారి టీంకి, వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, వాలంటీర్స్కి జాలి, ప్రేమ, దయ వీటన్నిటికీ ప్రతిరూపమైనటువంటి ఆ దేవదేవుడు యేసు ప్రభు అయినటువంటి ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు మా శ్రీ సేవానాథ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాచిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ యొక్క చంద్రమౌళి నగర్లో ఉన్నటువంటి చర్చిలోను మరియు అంబేద్కర్ నగర్లో ఉన్నటువంటి చర్చిలోను మా సోదరులతో ఈ యొక్క స్వీట్స్ పంచుకొని ఈ యొక్క క్రిస్మస్ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. దీన్ని సహకరించినటువంటి చర్చి పెద్దలందరికీ కూడా మేము మా ట్రస్ట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మాకు సహకరించినటువంటి మా ట్రస్ట్ ఫౌండర్ అయినటువంటి మాచిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా మనుగోలు ప్రజలకి మరియు మా సోదరులందరికీ కూడా ఈ యొక్క క్రిస్మస్ శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఓజిలి మండలంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఓజిలి, కురుగొండ తదితర గ్రామాల్లో ఏర్పాటై ఉన్న చర్చిల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. పాస్టర్లు రెవరెండ్ రాజరత్నం, సంపత్ కుమార్, ఫ్రాంక్లిన్లు దేవుని వాక్యం చదివి వినిపించారు. కురుగొండ చర్చిలో డాక్టర్ అంకయ్య ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గూడూరు మండలంలోని పాలిచర్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ నాగేంద్ర స్వామి జంట నూతన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా భీమేశ్వరుడికి నాగేంద్ర స్వామివార్లకు అభిషేకాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివార్లను దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఓం శివోహం
సర్వభూతాయ సత్య సాక్షాత్కరా ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం భజేహం హర 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 మహాదేవ్ ఓం నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమః శంగాయ చ పశుపతయే చ నమః ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్నే వదాయ చ ధూరే వదాయ చ నమో హంతే చ హనీయతే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్కారాయ నమః శంభవే చ మయోభవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివధరాయ చ కాలత్రికాల నేత్ర త్రినేత్ర శూల త్రిశూలగాత్రం సత్య ప్రభావ దివ్య ప్రకాశ మంత్ర స్వరూప మాత్రం సైదాపురం మండలంలోని మర్లపూడిలో ఏర్పాటైన బ్యూలా క్రిస్టియన్ చర్చిలో క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వెంకటగిరి పట్టణంలోని పరిశుద్ధ పేతూరు లూథరన్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రిస్మస్ కీర్తనలతో ప్రాంగణమంతా హోరెత్తింది. క్రైస్తవులు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పాస్టర్ దైవ సందేశం వినిపించారు. అనంతరం క్రైస్తవులు ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సృష్టి ప్రారంభం ఎలా అయిపోయిందంటే మరి రకరకాలైనటువంటి ఏదో కొంత తీసుకొని పోంటాం, కానీ దావీదుకి ఎలాంటి నీతి కలిగిన వాడు అంటే యుద్ధానికి వెళ్ళేవాడికి ఎంత ఇచ్చేవాడు. యోధావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలపోవాడు నీలో నుండి వచ్చింది. పురాతన ఈ కృపను బట్టి మీ స్తోత్రములు. సంఘమును ప్రభా ఇప్పటి వరకు మీరు అనేక రీతిలుగా మీరు బలపరిచి మీరు నడిపిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు. అల్పుడమైనటువంటి నాకు ప్రభా పెట్టుకోవడం అనేది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది ఈ రోజుల్లో, కానీ వారి అనుకూలతలను బట్టి వారు ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటున్నారు.
నిబంధన పాఠంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మకు బెత్లెహేమును దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన వాళ్ళరా. మరి దేవుడు అనుకుంటే ఎక్కడైనా జన్మించవచ్చు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. లోకమంతా కూడా ఆయనదే. మనం పాడుకున్నాం మనటి వరకు అటువంటి కాలంలో భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. భూలోకం అంతా కూడా ఆయనదే, లోకమంతా కూడా ఆయనదే, భూమి యెహోవాది. ఆయన అనుకుంటే ఎక్కడైనా ఏ రాజుగారి కోటలనైనా ఎటువంటి పెద్ద పేరు కలిగినటువంటి పట్టణంలోనైనా జన్మించగలడు. కానీ ఆయన కుగ్రామమైనటువంటి బెత్లెహేమును ఎంచుకోవడానికి కారణం ఏంటంటే ప్రియులారా, అది వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిల్లకూరు మండలం కోట క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం. అరుణాచలం వెళ్తున్న టెంపో ట్రాక్టర్ ఢీ 10 మందికి గాయాలు. నెల్లూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. మహిళ అనుమానాస్పద మృతి. ఓజిలి మండలం పెదపరి గ్రామ ఎస్సీ కాలనీలో సంఘటన. అనుమానితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పజెప్పిన స్థానికులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఘనంగా వాజ్పేయి జయంతి వేడుకలు. మనుబోలులోని కూడలి ప్రాంతంలో బీజేపీ ఆధ్వర్యంలో దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు. వైభవంగా క్రిస్మస్ వేడుకలు. గూడూరులోని ఎస్ఏఎల్సీ చర్చితో పాటు పలు చర్చిల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన క్రైస్తవులు. దైవ సందేశం అందించిన పాస్టర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.